దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ పెరుగుదలపై సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. మోడీ ప్రభుత్వం విదేశీ విధానంతోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయని విమర్శించారు. ట్రంప్ ఆదేశాలతో మోడీ ఇలా చేస్తున్నారని, దానివల్లనే దేశానికి పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల హైక్తో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. ఇవాళ ఉదయం 6 గంటల నుండి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారు. ఇటీవల కాలంలో ఈనాడు లేనట్టుగా 1 లీటర్ పెట్రోల్, డీజిల్ పైన ₹3.11, ₹3.14 పెంచారు. గ్యాస్ పైన కేజీకి ₹2 చొప్పున పెంచడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి భారం మోపడం అనేది నిజంగా అనూహ్యము. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలందరూ కూడా ప్రచారం చేశారు. ఇతర దేశాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూ ఉంటే పెంచకుండా నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తా ఉన్నారని చెప్పి ఆయన ఫోటోలన్నీ వేసి, ఫ్లెక్సీలు వేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. మరి ఇవాళ ఉన్నట్టుండి భారం పోతారు. మేము ముందే చెప్పాము, అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ రాహుల్ గాంధీతో సహా చెప్పడం జరిగింది. ఎన్నికల అనంతరం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పూర్తయిన వెంటనే ఖచ్చితంగా భారం మోపుతారు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారని చెప్పడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున భారాన్ని, కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలపైన భారాన్ని మోపడానికి ప్రధానమైన కారణం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, విదేశాంగ విధానం ఫలితంగానే ఈ రేట్లన్నీ కూడా పెంచుతారు. ఎందుకంటే